నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తలు ముందుగా హెడ్లైన్స్. హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని సందర్శించిన చంద్రబాబు. మంచి చేసే వారికి ఏపీ అడ్రస్ కావాలి చంద్రబాబు. తల్లికి వందనంపై వైసీపీ విమర్శలకు మంత్రి నిమ్మల రామానాయుడు కౌంటర్. రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో మరో ట్విస్ట్. సమాచారం అందుకున్న వెంటనే ఆమె వద్దకు వెళ్లి కౌన్సిలింగ్ ఇచ్చిన పోలీసులు. ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులే లక్ష్యం. మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, మంచి చేసే వారికి ఆంధ్రప్రదేశ్ చిరునామా కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. మంచి చేసే వారందరూ ఏపీలో ముందుకు రావాలని కోరారు. అక్షయ పాత్ర స్ఫూర్తితో రాష్ట్రంలో త్వరలోనే అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా కొలనుకొండలోని హరే కృష్ణ గోకుల క్షేత్రాన్ని చంద్రబాబు ఈ ఉదయం సందర్శించారు. అక్కడ నిర్వహించిన అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ, మంచి చేయాలనుకునే వారికి స్పీడ్ బ్రేకర్లు ఉండవని చెప్పారు. వెంకటేశ్వర స్వామి దయతోనే తాను ఆనాడు బాంబు పేలుళ్ల నుంచి బయటపడ్డానని గుర్తు చేసుకున్నారు. సేవలు అందించే అవకాశం కోసమే తనకు తిరిగి ప్రాణభిక్ష పెట్టారని పేర్కొన్నారు. పేదరికం లేని సమాజ నిర్మాణమే అందరి నినాదం కావాలని పిలుపునిచ్చారు. నేను ఎప్పుడు వెంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం. మా ఇంట్లో నుంచి నేరుగా చూస్తే మంగాపురం సైడు గోపురం అక్కడంతా కూడా 3 నామాలు కనబడుస్తూనే ఉంటాయి. ఇంట్లో నుంచి పైన ఎక్కి చూస్తే తిరుమలలో ఉండే 3 నామాలు ఇంటి దగ్గర నుంచి చూసే అవకాశం వస్తుంది. నేను నమ్మిన దేవుడు, నమ్ముతున్న దేవుడు, నేను ప్రార్థించే దేవుడు వెంకటేశ్వర స్వామి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు ఒక 2 నిమిషాలే నేను ఒకటే కోరుకుంటాను. దండం పెట్టుకొని 1 నిమిషం ప్రార్థన చేసి, ఇప్పుడు ఒకసారి చూస్తే నాకు ప్రాణ భిక్ష పెట్టింది కూడా వెంకటేశ్వర స్వామి. అదొక మిస్టరీ కూడా. 2003లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేస్తే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణభిక్ష పెట్టాడు. ఏదో చెయ్యాలని ఆ రోజు నన్ను కాపాడాడు. అలాంటి వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థించేది నాకు శక్తి. టీడీపీ కూటమి తీసుకువచ్చిన తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు, సంధిస్తుండడం తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. కూటమి ప్రభుత్వంపై బ్లూ మీడియా తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. తల్లికి వందనం పథకానికి స్వస్తి పలకమంటూ అవాస్తవాలు వ్రాస్తున్నారని అన్నారు. తాను ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యల వీడియోను వైసీపీ నేతలు ప్రెస్ మీట్లో ప్లే చేస్తుండడం పట్ల నిమ్మల కౌంటర్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్ భారతి కూడా అమ్మ ఒడిపై ఇదే రీతిలో ప్రచారం చేస్తున్న వీడియోను నిమ్మల తన ప్రెస్ మీట్లో ప్లే చేశారు. వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ, ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాటిచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు, ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది. మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం 2 ఉంటే ఎంతమందికి, 3కి ఇస్తే ఎంతమందికి, ఎంతమంది పిల్లలకి ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి, ఇటువంటి వాటన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే, మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గుచేటు. ఎందుకు సిగ్గుచేటు అంటున్నానంటే, తల్లికి వందనం గురించి
ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకు మాట్లాడేటువంటి అర్హత లేదు అని ఎందుకు చెప్తున్నానంటే, ఆ రోజు ఏదైతే అమ్మ ఒడి గురించి ఆ రోజు ఎన్నికలకు ముందు ఇంటింటికి ప్రచారం చేసినప్పుడు ఆ రోజు చాలా క్లియర్గా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ కూడా అమ్మ ఒడి ఇస్తాము, 2 పిల్లలుంటే 30,000 రూపాయలు ఇస్తాము. ఆల్రెడీ ఇప్పుడే మీకు ఈ ప్రెస్ మీట్ అయిన నా వీడియో కూడా స్వయంగా ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి మరి జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి గారు ఇంటింటికి వెళ్ళి 2 పిల్లలకి 30,000 రూపాయలు ఇస్తామని ఎట్లా ప్రచారం చేశారో ఆ వీడియో కూడా మీకు ఇప్పుడు. సినీ నటుడు రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. అతడు తనను మోసం చేశాడంటూ ఇటీవల లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఆమె శుక్రవారం అర్ధరాత్రి తాను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ తన అడ్వకేట్కు మెసేజ్ పంపించింది. తాను వెళ్లిపోతున్నట్టు అందులో పేర్కొంది. వెంటనే స్పందించిన అడ్వకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అర్ధరాత్రి లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. రాజని నేను చూడాలో, లేకపోతే ఇటు సొసైటీ చేసే మాటలకి చూడాలో, థంబ్నెయిల్స్ చూడాలో, కమెంట్స్ చూడాలో, ఇవన్నీ నేను తట్టుకోలేకపోతున్నాను. దీనికి తోడు ఈ లాయర్ నేను మాట్లాడిన మాటలకి వాళ్ళ పేరెంట్స్ అప్రోచ్ అయ్యారంట. మరి వాళ్ళ పేరెంట్స్ త్రూ చూస్తున్న లాయర్ మరి నాకు ఎందుకు నిన్న మాట్లాడారు, ఇవాళ పొద్దున సపోర్ట్ ఎందుకు లెటర్ నన్ను సేవ్ చేయాలని మాట్లాడారు, ఇప్పుడు ఇందాక వీడియోలో మరి నన్ను తిడుతూ మాట్లాడుతున్నారు. ఒక హాఫ్ అన్ అవర్లో ఒక మనిషి మైండ్ సెట్ అలా మారుతున్నప్పుడు ఇంత బాధపడుతున్న నేను నా మైండ్ సెట్ ఎందుకు డిప్రెషన్లోకి వెళ్ళనండి? 10 సంవత్సరాల నుంచి ఒక మనిషి పొద్దున లెగిస్తే సాయంత్రం నా లాస్ట్ చూపు అతను అవుతాడు. ఇంట్లో ఎంటీ ఇల్లు అయింది నా హౌస్. ఫస్ట్ కంప్లైంట్లో మీరు రాజ్ తరుణ్ పైన చర్యలు తీసుకోకుండా తను నాతో కలిసి ఉంటే చాలు అని అన్నారు. సెకండ్ కంప్లైంట్లో తను నన్ను ఇల్లీగల్గా ఇట్లా వాడుకుని వదిలేశాడు అంటున్నారు. ఇప్పుడు కూడా మీరు రాజ్ తరుణ్తో కలిసి ఉండాలని అంటున్నారు, మళ్ళీ పోలీస్ కేసులు పెడతా ఉన్నారు. కలిసి ఉండాలని పోలీస్ కేసు పెట్టడం కాదండి. పోలీస్ కేసు ఫస్ట్ నేను మాల్వి మల్హోత్రా వాళ్ళ తమ్ముడి పైన పెట్టాను. నన్ను బెదిరించారు. అది కూడా ఇంకా కంప్లైంట్ ఒక్కసారికి రాలేదండి. ఇప్పుడు వాళ్ళు ఉన్న 6 మంత్స్ అంటే నాకు విషయం తెలిసిన 6 నెలల తర్వాత ఇంకా నేను భరించలేక బయటికి రావడం జరిగింది. ఆ స్టేజెస్ ఎలా దాటిందంటే ఇంకా లాస్ట్ మాకు తిండి కావాలని అడిగితే అతనికి ఫోన్ చేస్తే ఆవిడ ఎత్తడం కానీ, మా పరిస్థితి మేము చెప్తే ఆవిడ వెయ్యమని చెప్తే అతను డబ్బులు వేయడం, అది ఇంకా పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీ అందరికీ నేను ఓపెన్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రోజుకో విషయం బయటకు వస్తుంది. ఆ బయటకు వచ్చిన విషయం కూడా రోజుకొక ట్విస్ట్ అని మీరు వేస్తుంటారు. ఇది ఒక్క రోజుది కాదండి, సంసారంలో ఇంకా అందరికీ జరిగినట్టే జరుగుతాయి. అండ్ ఆ మనిషి కావాలి అని అడిగాను నేను, అంతే. ఇప్పుడు పలానా రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టాలనలేదు. మాల్వి మల్హోత్రా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా పనిచేస్తున్న ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రజా సంక్షేమంలో భాగమైన మేనిఫెస్టోలోని అంశాలను వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్లు కేవలం రెడ్ బుక్స్నే దృష్టి పెట్టినట్లు ఉన్నారని అంబటి ఎద్దేవా చేశారు. పోలీస్ యంత్రాంగం సిఆర్పిసిని దాటి ప్రవర్తిస్తుంది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి, ఇది ప్రమాదకరమైనటువంటి సాంప్రదాయం. తప్పులు చేసిన ప్రతి వారిని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి, గుర్తుపెట్టుకోండి, వదిలేదు లేదు. ఎవరు తప్పు చేసినా ఆ న్యాయస్థానాలు వచ్చినప్పుడు అవి ప్రశ్నించేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఒక లా అండ్ ఆర్డర్కి కానీ కేసు రిజిస్ట్రేషన్కి కానీ ఐపీసీ ఉంది. 307 ఐపీసీ అంటే ఏంటి? 307 ఎప్పుడు వేస్తారు? అవతల వాడిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు వేస్తారు. అటు గిల్లంగానేనో లేకపోతే అంటేనో 307 వేయరు. దానికి వేరే సెక్షన్స్ ఉన్నాయి. 307 వేస్తే బెయిల్ రాదు కాబట్టి అందువల్ల 307 వేయండి, లోపల తోసేయండి. రెడ్ బుక్ లోకేష్ గారు చెప్తాడు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తుంది. అలాంటి పోలీసులు మాత్రమే కీలకమైన పదవుల్లో ఉంటారు. పోలీస్ యంత్రాంగంలో ఉన్న అందరినీ అనడం వల్ల నేను ఒక భాగం కీలకమైన పదవుల్లోకి పోస్ట్ చేయబడిన వారు రెడ్ బుక్లో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇంప్లిమెంట్ చేసేటటువంటి ఒక విచిత్రమైనటువంటి అరాచకమైనటువంటి పాలనని వాళ్ళ రాష్ట్రంలో కొనసాగించేటటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఇది మానవ సమాజానికి మంచిది కాదు, ఈ రాష్ట్ర ప్రజలకు అంతకంటే మంచిది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. దాంతోపాటు ఇంకొక విషయాన్ని దృష్టికి తీసుకురావాలి ప్రజలకి. తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. తన రాజకీయ గురువు ఏపీ సీఎం చంద్రబాబు అని తెలిపారు. చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావడం ఆనందంగా ఉందన్నారు.
తెలుగు ప్రజలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మనం అందరం కూడా కోరుకుంటాం. భారతదేశంలో జనమంతా కూడా సంతోషంగా ఉండాలి, మన రాష్ట్రాలు కూడా బాగుపడాలని కోరుతున్నాం. ఈరోజు చూస్తున్నాం అంతా కూడా ఇక్కడ కూడా మొన్ననే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మీకందరూ కలిసి మేము కూడా టీడీపీని పనిచేసిన వాళ్ళం. ఇక్కడ పార్టీకి వెళ్ళడం కూడా చాలా సంతోషం. ఏదైనా గవర్నమెంట్ మారుతుంటాయి అవుతుంటాయి, దాంట్లో ప్రజల తీర్పును స్వాగతించాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఏదేమైనా తెలంగాణలో కూడా మీరు చూసినారు, ఈరోజు పార్టీలు అక్కడ కూడా మారినాయి. ఎవరు మారినా ఏం చేసినా ప్రజలకు ఏదైతే మనం న్యాయం చేస్తామో అప్పుడే మనం ప్రజలు నమ్ముతారు. ఏదున్నా ప్రజలు అది సుఖ సంతోషంతో ఉండాలని, ఆ వెంకటేశ్వర దీవనార్తి మనకి ఎల్లకాలం ఉండాలని నేను కూడా చూస్తాను. నెలకు 2 నెలలకు ఒకరు వస్తుంటాను ఆయన ఆశీర్వాదంతో. ఈరోజు నేను కూడా రాజేందర్ నగర్ కాన్స్టిట్యూన్సీలో తెలంగాణలో 4 మాటలు గెలవడం జరిగింది. ఒక్క పారు కూడా ఓడిపోకుండా 4 మాటలు ఆయన ఆశీర్వాదంతో గెలవడం జరిగింది. మనం ప్రజలకు ఎప్పుడైతే మంచిగా చేస్తామో ప్రజలు మనం నమ్మి ఓటేస్తారు. మనం అందుకని ప్రజలకంతా కూడా సంతోషం ఉంది. నా కాన్స్టిట్యూన్సీ కూడా సంతోషం. 2 రాష్ట్రాలు కూడా తెలుగు ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం పనిచేస్తుందని మంత్రి అచ్చెన్నాయుడు భరోసా ఇచ్చారు. సచివాలయం 4వ బ్లాక్లోని కార్యాలయంలో వ్యవసాయ శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు బాధ్యతలు స్వీకరించారు. గతంలో అమలు చేసిన పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని ఈ నెల 23 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తేవాలని సూచించారు. వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా బాధ్యతలు చేపట్టినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. కీలకమైనటువంటి రంగాలను కలిపి ఆ మంత్రిత్వ శాఖను నా మీద అచంచలమైన విశ్వాసం నమ్మకంతో అప్పజెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియచేస్తున్నాను. 62% జనాభా ఆధారపడినటువంటి ఈ రంగాన్ని ఏ ప్రభుత్వం అయినా సరే అత్యంత ప్రాధాన్యతగా తీసుకొని పని చేయవలసినటువంటి బాధ్యత ఉంటుంది. దురదృష్టవశాత్తు గత 5 సంవత్సరాలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని పరిపాలించారో ఆ వ్యక్తి వ్యవసాయ శాఖకి తాళం వేశారని చెప్పి సందర్భంగా తెలియచేస్తున్నాను. ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి శాఖ శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని, షటిల్, బ్యాడ్మింటన్ క్రీడలో ప్రతిభను ప్రదర్శించే క్రీడాకారులకు ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం రాజమహేంద్రవరం స్థానిక 50వ డివిజన్ గాంధీపురం 4 ప్రాంతంలో 234 లక్షలతో నిర్మించిన ఇండోర్ బ్యాడ్మింటన్ స్టేడియంలో శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ శారీరక మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతో అవసరమని, ఆ దిశగా విద్యార్థులు బ్యాడ్మింటన్ క్రీడ పట్ల తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు నూతనంగా ప్రారంభించుకుంటున్న ఇండోర్ స్టేడియం చక్కని వేదిక కానున్నదన్నారు. క్రీడల పట్ల ఆసక్తి గల ప్రతి ఒక్కరూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో తమ ప్రతిభ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చక్కని అవకాశాలు కనిపిస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని యువతకు పిలుపునిచ్చారు. మ్యాపిల్వుడ్ ఫ్లోరింగ్ చేస్తాం. దాంట్లో 19 mm EPDM రబ్బర్, 40 mm రబ్బర్, 26 mm ప్లాంక్, సో ఇలాగా కింద నుంచి 6 layers పెట్టుకొని మనం చేసుకోవడం జరిగింది. సో దిస్ మ్యాపిల్వుడ్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ వుడ్. వెరీ కాస్ట్లీ. 1 because it gives cushion, 2 it is very durable. Yeah, it has flexibility, light weight. సో మీకు బాగా ఐడియా ఉంటుంది. ముంబైకి వెళ్ళి మెయిన్ ప్లాన్ వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ వుడ్స్. రూఫింగ్ కూడా మనకి ఏంటంటే లాస్ట్ అక్కడ మన నారాయణపురంలో బ్యాడ్మింటన్ కోర్టులో వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే రెయిన్ పడినప్పుడల్లా వాటర్ లీకేజ్ అవుతూ ఉంటుంది ప్రాబ్లమ్. సో ఎందుకంటే ఇక్కడ మేము కాన్షియస్ డెసిషన్ ఏం తీసుకున్నామంటే రూఫింగ్ అంతా వీ హావ్ మేడ్ సింగిల్ రూఫ్. సో మొత్తం అంతా ఒకటే షీట్ చేసి మొత్తం జాయింట్స్ ఏం లేకుండా, సో ఇంకా మీకు మనకి ఎప్పటికీ కూడా దీంట్లో లీకేజ్ అనే ప్రాబ్లం రాదు. రాజమహేంద్రవరం నగరంలో కురిసిన వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగువ ప్రాంతానికి
పారుదల అయ్యే విధంగా డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేయడం వలన ఇంత వర్షం పడుతున్నా రోడ్లపై చుక్క నీరు కూడా లేదని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. శనివారం శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి నగరంలోని 22వ డివిజన్ ప్రాంతాన్ని పరిశీలించి అక్కడ ప్రజా సమస్యలను తెలుసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గత నెల రోజులుగా నగరంలోని డ్రైనేజీ వ్యవస్థను పటిష్టపరచడం కారణంగా ఈరోజు ఏకదాటిగా దాదాపు 8 గంటల పాటు వర్షం పడినా వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీల ద్వారా దిగు ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచవలసి ఉందని ఆ దిశగా నగరపాలక సంస్థ అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. బరాబరి 8 గంటలు వర్షం ఆగకుండా వస్తా ఉంది. గతంలో ఇదే పరిస్థితి అయితే మాత్రం ఎక్కడికక్కడ నగరం అంతా కూడా నీట మునిగే పరిస్థితి ఉన్నాయి. నీట మునుగుతున్న ప్రాంతాలు ఉన్నాయి. వాటిని టెక్నికల్గా కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ అసలు నీట మునిగే పరిస్థితి లేని ప్రాంతాలు కూడా నీట మునిగేటట్టు చేసేసారు గత ప్రభుత్వం వైసీపీ వారు. ఈ గత నెల రోజులుగా కూడా హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో మా వారందరూ అంటే ఎన్డీఏ కూటమి నాయకులందరూ ఎక్కడికక్కడ డీసిల్టింగ్ చేయడం, డ్రైనేజీని ప్రక్షాళన చేయడం, వీటన్నిటి ఫలితం ఈ రోజున 8 గంటలు వర్షం పడతా ఉన్నా చుక్క నీరు నిలబడరట్లా ఎక్కడికక్కడ క్లీన్గా ఉంటాం. చాలా ప్రాంతాల నుంచి ఇదే మాకు వస్తున్న ఫీడ్బ్యాక్. చెప్పడం కాదు, నేను నా కళ్ళతో చూడాలి. వర్షంలో వచ్చి వీళ్ళ దగ్గర మాట్లాడితేనే కదా వాళ్ళకి కూడా ఒక నమ్మకం ఉంటుంది, నాకు వాస్తవాలు తెలుస్తాయి. ఎందుకంటే వచ్చే మంగళవారం మరలా హెల్త్ డిపార్ట్మెంట్ వారితో సమీక్ష ఉంది. వారు చేస్తున్న దానికి ఇంకా ఏంటి బెటర్గా ఇంకా ఏం చేయాలి, ఎక్కడెక్కడ ఇంకా లోటుపాట్లు ఉన్నాయన్నది అన్ని అవగాహన చేసుకోవడానికి రాజమండ్రి సిటీలో తిరుగుతూ ఉన్నాం. ఎక్కడికక్కడ ప్రజలందరం మాత్రం ఎన్డీఏ కూటమి నాయకులు చేసిన కార్యక్రమం, హెల్త్ డిపార్ట్మెంట్ వారి సహకారంతో చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. తమ సంఘ సభ్యుడైన వెదురుపాక రమణ కుమారుడు వెదురుపాక శివ మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని పట్టణ రజక సేవా సంఘం సభ్యులు డిమాండ్ చేశారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న రజక సేవా సంఘం కళ్యాణ మండపంలో జరిగిన సమావేశంలో సంఘం అధ్యక్షుడు బొమ్మదేవర శ్రీనివాసరావు మాట్లాడుతూ హోండా షోరూంలో పనిచేస్తున్న శివ ఈ నెల 2వ తేదీన డ్యూటీకి వెళుతున్నారని చెప్పి వెళ్లాడు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో బొమ్మూరుకు చెందిన దీప్తి అనే యువతి శివ తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అబ్బాయిని ఏజెన్సీలోని సీతపల్లి సమీపంలోని పోలవరం గ్రామం దగ్గర అడవిలో కొట్టి చంపారని, నోరు ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పిందన్నారు. వెంటనే తామంతా అక్కడికి వెళ్లి 2 రోజులు తిరిగిన శివ ఆచూకీ దొరకలేదన్నారు. నమస్కారం మీడియా మిత్రులకి. 2/7/2024 ఎదురుపాకి శివన్న కుర్రాడు మిస్ అవ్వడం జరిగింది. తన కోసం మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు సాయంత్రం 11-12 మధ్యలో మాకు కుర్రోడు ఇలాగా సాగు బతుకుల్లో ఉన్నాడని ఒక లేడీ ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ చేసిన తర్వాత మేము 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అడగడం జరిగితే వాళ్ళు ట్రాసింగ్లోనూ ఈ కుర్రోడని అనుమాన స్థితితో చెప్పారు. మేము అక్కడికి వెళ్ళి చూస్తే రక్తం మరుగులో పడి ఉన్నాడు. కానీ ఇది ఎవరు చేశారన్నది మాకేం అర్థం అవ్వట్లేదు. ఒక అమ్మాయితో ఈ కుర్రోడు తిరగడం జరిగింది. ఆ అమ్మాయి మర్డర్ చేయించిందని మేము అనుకుంటున్నాం. మా రజకులకి కానీ న్యాయం జరగకపోతే మేము హోమ్ మినిస్టర్ దాకా వెళ్తామని హెచ్చరిస్తున్నాం. ఇట్లు నా పేరు బొమ్మదేవర శ్రీనివాస్, టౌన్ అధ్యక్షుడు. మాది సింహాసనం నగరం. నేను పట్టపాలంకరరావు గారి దగ్గర పనిచేస్తానని చూస్తున్నాను. అక్కడికి మా అబ్బాయి నాకు బట్టలట్టుకు వచ్చాడండి. బట్టలట్టుకు వచ్చి ఇచ్చేసి దూరంకి పనికి వెళ్ళిపోయాడండి. పనికి వెళ్ళిపోయిన తర్వాత నాకు 12 దగ్గరలో 11-12 దగ్గరలో నాకు వచ్చిందంటే ఒక లేడీ ఫోన్ చేసిందండి. దుఃఖంలో 130 పెట్టండి దుఃఖంలో బాగా చేయాలన్నారండి. బండి రోడ్డు మీద ఉన్నదన్న బండి అమ్మ దుఃఖంలో ఉన్నదండి. నేను 3 రోజులు కానీ నాకు బాడీ దొరకలేదండి సార్. నేను మామూలుగా అన్నీ తిరిగి వచ్చి నేను 3 టౌన్కి మంగళవారం నాడే 3 టౌన్కి ఇచ్చానండి. 3 టౌన్ కాడి నుంచి బాడీ దొరికిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు చోడవరం స్టేషన్కి ఇచ్చారండి. చోడవరం స్టేషన్ నుంచి అక్కడ పోస్ట్మార్టం చేసి నాకు అప్పు చెప్పారండి. మమ్మల్ని కిందపరిచి మామూలుగా మాకు ఏం సమాధానం చెప్తుంది. ఆవిడ మీద మాకు అనుమానం. మీరు ఏం కోరుకుంటున్నారు? ఏం డిమాండ్ ఏంటి మీ డిమాండ్? మా అబ్బాయిని ఎవరైతే మాకు న్యాయం జరగాలి సార్. మరి మా అబ్బాయిని ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షించాలా. మాకు న్యాయం జరగాలి సార్. మమ్మల్ని ఏదో తక్కువడు కదా ఇలా చూస్తున్నారు. మీరేదో మాకు న్యాయం చేస్తారని
నంద్యాల జిల్లా ముచ్చుమరి గ్రామంలో 8 సంవత్సరాల బాలిక వాసంతిని గ్యాంగ్ రేప్ చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని శుక్రవారం నంద్యాల పద్మావతి నగర్ నందు డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్ ఆధ్వర్యంలో విద్యార్థినులతో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. బాలిక మృతదేహాన్ని త్వరితగతిన గుర్తించి బాధిత కుటుంబానికి మృతదేహాన్ని అప్పగించాలన్నారు. విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గత 5 రోజుల కిందట నంద్యాల జిల్లాలో ముచ్చుమర్రి గ్రామంలో ఏదైతే 8 సంవత్సరాలు కలిగినటువంటి వాసంతి అనే అమ్మాయిని మైనర్ బాలులు అక్కడ ఉన్నటువంటి అదే పాఠశాలలో చదివేటువంటి బాలులు పార్కుకు పోయినటువంటి నేపథ్యంలో ఆ రోజు ఆడుకున్నటువంటి వాసంతిని అన్యాయంగా అక్రమంగా ఏదైతే పాశవిక దృష్టితో ఆ అమ్మాయిని దుండగులు రేప్ చేసి చంపేయడం జరిగింది. ఈ 5 రోజులు గడుస్తున్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. ముఖ్యంగా ఏదైతే హోంశాఖ మంత్రి అనిత గారు గారిని ఈరోజు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి మీరెందుకు పరామర్శించడం లేదని అడుగుతా ఉన్నాను. ఏదైతే బాధిత కుటుంబాలు ఎంతో ఆవేదనతో అయ్యా మా బిడ్డ చనిపోయింది 5 రోజులు గడుస్తున్నా కూడా కనీసం ఆఖరి చూపులకు కానీ మా యొక్క బిడ్డ కనీసం కడచారి చూపు చూసుకోనికైనా మా యొక్క బిడ్డ శవాలన్నా ఇన్నాళ్ళు వెతికనే అని చెప్పి పోలీసులను అధికారులను కాళ్ళ వేళ పదుకుంటున్నా కూడా ఈరోజు ఇంతవరకు అధికారులు కానీ ఎవరు కానీ ఆ యొక్క బాలిక మృతదేహాన్ని కనుగొనకపోవడం చాలా బాధాకరమైన విషయం. వెంటనే హోంశాఖ మంత్రి అయినటువంటి అనిత గారు బాధిత కుటుంబాలను కలిసి పరామర్శించి ఏదైతే అమ్మాయి మృతదేహాన్ని అదేవిధంగా ఆ యొక్క అబ్బాయిలకు కఠినమైన శిక్షలు విధించాలని ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు బదిలీ చేయాలని చెప్పి అదేవిధంగా ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖలు కానీ ఇంటర్మీడియట్లో కానీ ఇటువంటి సంఘటనలు జరగకుండా ఏదైతే ఆ యొక్క చట్టాలను కూడా పాఠ్య పుస్తకాలలో పొందుపరిచే విధంగా చేయాలని చెప్పి మేము డెమోక్రటిక్ విద్యార్థి ఆదోని మండల నాగనాథనహళ్లి గ్రామంలో శుక్రవారం పొలంలో దారుణ హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అన్నారు. ఆదోని ఏరియా ఆసుపత్రిలో కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని పిల్లల్ని బాగా చదివించుకొని గొప్పగా బ్రతకాలని సూచించారు. బాధితులకు న్యాయం చేయాలని అధికారులకు ఆదేశించారు. పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది. ఆ పొలానికి కొంచెం సంబంధించిన తగాదా ఉంది. మాట పెరిగి ట్రాక్టర్తో గుద్దేసినారు అని అక్కడ స్పాట్లో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకొని నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను. హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది. ఒకరికి గాయాలైన వాళ్ళని ఇప్పుడే తీవ్రమైన గాయాలున్నాయని కర్నూలుకు పంపించినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు. ఒకటి అర్థం చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను, ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చినాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ, భూతగాదాల పేరు మీద కానీ, గొడవల పేరు మీద కానీ, పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీల్లేదు అని చాలా స్పష్టంగా చెప్పినాను. ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకుని కంట్రోల్ చేస్తా ఉంది కూడా. కానీ అనుకోని ఈ సంఘటనకు మేమంతా ఉలిక్కిపడ్డాం. జరగాల్సింది కానే కాదు. పార్టీలు వేరే అయి ఉండవచ్చు, నేను కాదనలేదు. రాజకీయాలు వేరే అయి ఉండవచ్చు, దాన్ని నేను కాదనట్లేదు. కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు. మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నమ్మేవాడిని. ఈ ఊరిలో ఆదోనిలో కూడా ఎన్నో రకాలైనటువంటి భూతగాదాలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నింటినీ కూడా మార్పులు చేయడము, 2-3 రిజిస్ట్రేషన్లు చేయడము, పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము, హద్దులను మార్చేయడం, ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి. నిజమే, ఆ గొడవలన్నింటినీ కూడా సరిచేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను. అయ్యా, ఎవరికీ అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకుని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినా కూడా నేను మళ్లీ చెప్తాను ఆ విషయం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరూ కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు. ఏ గొడవకైనా సరే, ఏ భూతగాదాకైనా సరే, ఎటువంటి అన్యాయానికైనా సరే ఓ పరిష్కారం ఉంటుంది, మాట్లాడుకునే విధానం ఉంటుంది.
అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాల్ని ఈ విధంగా ఘర్షణలు పని ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు? చాలా స్పష్టంగా చెప్తాను, ఆదోనికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనలను ఏమాత్రం ఉపేక్షించేది లేదు. ఈ రోజు ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు ఏ పార్టీ కావచ్చు గాక వాళ్ళని ఉపేక్షించే ప్రశ్నే లేదు. వాళ్ళని తప్పనిసరిగా చట్టబద్ధంగా చర్యలు ఆల్రెడీ పోలీసులు పోయినారు. వాళ్ళందరినీ ఎవరినైతే దీని సంబంధం ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. వీళ్ళందరినీ కఠినంగా చట్టం ముందు నిలబడి శిక్షిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. రాజకీయాల పేరుతో ప్రజల మధ్య హింసను రేకొచ్చిస్తే మాత్రం ఏమాత్రం నేను సహించనని అందరికీ హెచ్చరిక. పెడన పట్టణం శనివారం గూడూరు మండలం పోలవరం గ్రామంలో చేనేత కార్మికులతో చేనేత జౌలి శాఖ బీసీ సంక్షేమం ఈబీసీ మంత్రి సవిత ముఖాముఖి నిర్వహించారు. అనంతరం చేనేత సహకార సంఘాల గోదాములను నేసిన వస్త్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చేనేత కార్మికులు నా కుటుంబం నారా లోకేష్ నాపై చాలా పెద్ద బాధ్యత పెట్టారు అని అన్నారు. చేనేత సహకార సంఘాల కార్మికులు సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఎంతో ప్రసిద్ధి చెందిన అంటే చేనేత కార్మికులకు సంబంధించిన వీవర్స్ సొసైటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతం. ఈరోజు పెడద నియోజకవర్గానికి వచ్చాం, పోలవరం గ్రామం. వాళ్ళతో సొసైటీస్ వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాము, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకుందామని వచ్చాను. ఒక మంత్రిగా మొదటి అఫిషియల్ మీటింగ్ ఈరోజు ఇంటరాక్షన్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందండి. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో చేనేత కార్మికుల పరిస్థితి నిజంగా ఈ వైసీపీ ప్రభుత్వం మరణ శాసనం రాసిందనే చెప్పాలి. ఎందుకంటే గతంలో 14 నుంచి 19లో వస్తున్న సబ్సిడీలు కావచ్చు, వాళ్ళకి అందజేసిన స్కీమ్స్ ఏదైతే వాళ్లకు పనిముట్లు కావచ్చు, ఒక పక్క ముడి సరుకులకు కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్నీ సక్రమంగా 14 నుంచి 19 వరకు కూడా చేనేత వ్యవస్థ చాలా గౌరవంగా ఉండేది. ఈ 19 నుంచి ఏదైతే ఒక్క ఛాన్స్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నా చేనేతలు అని చెప్పుకోవడమే తప్ప ఆ చేనేత వర్గాన్ని, చేనేత కార్మికుల్ని ఈరోజు చాలా చోట్ల ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. ఒక పక్క కరెంటు బిల్లు పెరిగిపోవడంతో, ఒక పక్క ముడి సరుకులు పెరిగిపోవడంతో, వాళ్ళకు కావాల్సిన సంక్షేమాలు అందకపోవడంతో నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. వాళ్ళ కష్టాలు చెప్పారు. గతంలో రావాల్సిన బకాయిల గురించి కూడా అడిగారు. నేను ఎయిర్ అఫీషియల్స్ తో మాట్లాడి, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ బకాయిలు కూడా చెల్లిస్తామని కూడా తెలియజేస్తున్నాం. అదే విధంగా ఏదైతే మేము 2024 మేనిఫెస్టోలో చెప్పామో 200 యూనిట్లు 500 యూనిట్లు కరెంటు కూడా ఉచితంగా ఇవ్వబోతున్నాం. అదే విధంగా వాళ్ళకి కావాల్సిన ముడి సరుకులకు కూడా సబ్సిడీ కూడా ఇవ్వబోతున్నాం. చేనేతలకు పెద్దపీట వేసి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.